హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. దోస్తులు, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 29తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 29లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. కామెంట్లో వీడియో ఎలా ఉందో తెలియజేయండి. మీ కామెంట్స్ చూస్తే చాలా సంతోషంగా ఉంది దోస్తులు. బంధుమిత్రులకు షేర్ చేయండి వీడియోని. లైక్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని? మా బాస్ గారు బాగా ఓవర్ చేస్తున్నాడు కార్తిక్. మరి ఎందుకే రిజైన్ చేసి ఇంట్లో ఉండొచ్చుగా, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అమ్మో, ఇంట్లోనా? ఒంటరిగా వీకెండ్స్లో ఉంటేనే పిచ్చెక్కుతోంది. నువ్వు నాకు దొరికేది సండే ఒక పూట మాత్రమే. మరి రాజ్ లేడు కదనే, వాడి ఆఫీస్ కూడా చూసుకోవాలి. చూసుకో కార్తీక్, నేను వద్దనట్లేదు, కానీ ఇంట్లో ఉంటే నాకు చాలా బోరింగ్. డిప్రెషన్కి వెళ్ళిపోతాను. నేను ఇలా యాక్టివ్గా ఉంటేనే హ్యాపీగా ఉంటాను. మన బేబీకి కూడా అదే మంచిది. వాడైతే ఇప్పుడే నిన్ను వాళ్ళ ఆఫీస్లో జాయిన్ అవ్వమంటున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటున్నాడు. అమ్మో, వర్క్ ఫ్రమ్ హోమ్ నేను చేయనని చెప్తాను. నేను ఆఫీస్కే వస్తాను. మరి అక్కడ రిలీవ్ అయ్యి ఇక్కడ జాయిన్ అవుతావా? వద్దు, రాజానే వచ్చాకే. వాడు ఫోన్ చేసిన ప్రతిసారి ఇదే మాట, నన్ను తిడుతున్నాడు. నిన్న నాకు కాల్ చేశాడ్రా, కొన్ని రోజులు అయ్యాక అని చెప్పాను. రిజిగ్నేషన్ అయితే అప్లై చేసి పెట్టు. అది ఎంతసేపు? వారంలో రిలీవ్ అవ్వచ్చు. నెక్స్ట్ మంత్ ఎలాగో అమ్మ వస్తానంటుంది. వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. నేనుంటే బోర్ కొడుతుంది కానీ అమ్ముంటే బోర్ కొట్టదు కదా నీకు? అమ్మ ఎప్పుడు నా వెనకాలే ఉంటుంది కార్తీక్. నువ్వు? నేను నీ పక్కనే ఉంటాను. చెప్తున్నానుగా, అదెప్పుడు? సండే రోజు ఒక పూట ఉంటావంతే. రాజ్ రానివే, నన్ను వాడు ఏ వర్క్ చేయనివాడు చూడు, మొత్తం నీతోనే ఉండమంటాడు. అమ్మో, అలా కూడా వద్దు, తలకాయ నొప్పి. నీతో ఎవడు వెగుతాడు? అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు. అమ్మో, నువ్వు ఖాళీగా ఉంటే నన్నేం చేస్తావు? నువ్వు వర్క్లో ఉంటేనే కరెక్ట్. ఇంతకీ వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంట, రాజ్ ఇంకా స్వాతి? నిన్నే కాల్ చేశాను అన్నావుగా, అడగలేదా? ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగాను అంతే. వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారుగా, కలిసిపోయారో లేదో ఎలా అడగను? వాళ్ళిద్దరూ ఎప్పుడో కలిసిపోయారు. వాట్, నిజంగానా? నాకైతే రాజ్ని చూస్తేనే భయం వేసింది అప్పుడు. తనని ఎలా కసురుకున్నాడు? కానీ నాకైతే నమ్మకం ఉండే వాడి మీద. వాడు అలాంటి వాడు కాదు కదా. పాపం, స్వాతి ఎలా భరించిందో, ఎలా తనపై ప్రేమ పుట్టేటట్టు చూసుకుందో. స్వాతి నిజంగా చాలా గ్రేట్ కదా, వీడిని ఇంత తొందరగా మార్చేసింది. స్వాతిలో అన్ని మంచి క్వాలిటీసే ఉన్నాయి కదా. రాజ్ ఇంప్రెస్ అయ్యాడంటావా? అంతేగా మరి. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రాజ్ అలాంటి వాడు కాదు, స్వాతి అలాంటిది కాదు. వాళ్ళిద్దరు ఎందుకు విడిపోతారు? వాళ్ళిద్దరి మధ్యలో నిజమైన ప్రేమ చిగురించింది కాబట్టి అలా కలిశారు. వాళ్ళకి అట్రాక్షన్ అయితే అస్సలు ఉండదు. ఖచ్చితంగా అది ప్యూర్ లవ్వే. మనలా అంటావా? మనకన్నా ఎక్కువే అనిపిస్తోంది నాకైతే. జోక్ చేశాను లేరా. నీకు ఎక్కువ అవుతుంది. ఏంటో ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాను కదా, అందుకే అలా మాట్లాడతావు. ఎప్పుడు నీ ఫ్రెండ్ గురించి ఆలోచించుతావు కదా కార్తీక్. ఇప్పుడు హ్యాపీయా? రాజన్నయ్య మొత్తం సెటిల్ అయిపోయినట్టేనా? ఏమోనే, ఆ మౌనిక వచ్చి ఏం చేస్తుందోనని భయం. ఆ నడ్డు పూర్తిగా తొలగిపోతేనే నాకు ప్రశాంతం. కార్తీక్, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? నిన్న నేను ఆ మౌనికను చూశాను. నువ్వు తను ఎక్కడికో వెళ్ళిందని చెప్పావు కదా. వాట్, చూసావా? అంటే వచ్చేసిందా? నాకు తెలీదు కార్తీక్, నేనైతే తనని చూశాను. కరెక్ట్గా గుర్తుపట్టావా నువ్వు? తను మౌనికేనా? అది మౌనికే, ఖచ్చితంగా మౌనికే కార్తీక్. నేను తనని ఆ మాత్రం గుర్తుపట్టలేనా? కథం, నా ప్రాబ్లమ్స్ షురు. అది డైరెక్ట్గా ఆఫీస్కే వచ్చినా వస్తుంది. తను నిన్న కనిపించిందన్నావు కదా? అవును కార్తీక్, ఆ మౌనిక ఇంకా తన కజిన్ విరాజ్తో. వాడు కజిన్ కాదు, దాని బొంద కాదు, దాని లవర్ వాడు. ఛీ, తనకి ఎంతమంది ఉన్నారో ఏంటో.
ఎప్పుడూ ఒక్కొక్కరితో కనిపిస్తుంది. ఇప్పుడైతే రాజు వాళ్ళు లేరు కదా ఇక్కడ, సో నో ప్రాబ్లం. మౌనిక బ్యాంకాక్ నుంచి రిటర్న్ వచ్చిందని తెలుసు కానీ ఇక్కడికి వచ్చేసిందని తెలీదు నాకు. మొత్తం దాని యాక్టివిటీస్ని గమనిస్తూనే ఉండాలి. నువ్వు దాన్ని చూస్తూ ఉంటే ఆఫీస్ని ఎవరు చూసుకుంటారు? రాజన్నయ్య మొత్తం నీపైనే విడిచిపెట్టాడు. నేనంటే నేను కాదు, ఒక స్పైని పెట్టాను, వాడు చూసుకుంటాడు. కానీ వాడు నాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాడిని కూడా కనిపెట్టేసిందా ఏంటి? ఒక్కసారి తెలుసుకోవాలి. కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్ దాటి వెళ్ళేశావు. ఓ షిట్. ఛీ, అనవసరంగా ఇరుక్కుపోయానా? పోనీలే, నా మొగుడు ఎట్లాగో నన్ను సాటిస్ఫై అయ్యాడు. వీడేం చేస్తాడో చూద్దాం. ఎన్ని రోజులని ఆ రాజ్ సార్ని చూస్తూ సొల్లు కార్చాలి? వాడెట్లాగో నాకు ఇంతవరకు పడలేదు. అసలు వాడు పడడు కూడా. నా మొహమే చూడడు వాడు. ఎంత కమ్మగా వండి పెట్టినా ఎన్ని చేసినా అసలు నన్ను పట్టించుకోడు. ఎన్నోసార్లు ట్రై చేశాను. ఈ విరాజ్ గాడైతే డైరెక్ట్ అడిగిండు. చూసిన 2 నిమిషాలకే. వాడికి కండలు అయితే బాగానే ఉన్నాయి. చూద్దాం, నాకైతే బెనిఫిట్ అవుతుంది కదా. లక్ష్మి, ఇక్కడ నిలిచినావైందే? నీ సీరియల్ టైం అయింది, చూడవా? చూస్తా. ఈడైతే అసలు నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో ఏమో. ఇంట్లో ఎవరు లేరు, మంచి ఎంజాయ్ చేద్దామని లేనేలేదు వీడికైతే. ఎప్పుడు చూడు ఆ గేట్ దగ్గర కూర్చొని గుడ్ల గూపలాగా ఎవరు వస్తాండ్రు ఎవరు పోతాండ్రు చూసుకుంటా కూర్చుంటాడు. కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా మహేష్. ఎవరు లేరు కదా, ఎందుకు ఎప్పుడు డ్యూటీ చేయాలి, అది చేయాలి, నువ్వు సీరియల్ చూడాలి అని ఇట్లా ఒకటి చెప్తావు? నీకు ఇష్టం కదా నేను సీరియల్ చూసుడు, అందుకే అడుగుతున్నా. ఇక నేను డ్యూటీ చేయకపోతే మన కడుపులకు భోజనం ఎట్లా వస్తుంది చెప్పు? నువ్వు చేస్తేనే వస్తుందా, నేను చేస్తలేనా? మన ఇద్దరం ఇట్లా సిన్సియర్గా చేసుడికే కానీ రాజ్ సార్ మన ఇద్దరిని పెట్టుకున్నాడు. కేవలం మన ఇద్దరి మీద నమ్మకంతో ఇల్లంతా మనకి వదిలేసిపోయిండు. చూసుకోవాలి కానీ మంచిగా. కరెక్టే, చూసుకోవాలి. వీడంత నమ్మకస్తుడు ఇక లోకంలోనే లేనట్టు. అవునే, నీకు నచ్చిండు చూడు. వాళ్ళు ఎవరు అసలు? నీకు డబ్బులు ఎందుకు ఇచ్చిండు వాళ్ళు? ఇగో నువ్వు అన్ని పిసపిస ఆరాలు తీయకు, అర్థమవుతుందా? ఆ రాజ్ సరే పంపించిండు. వాళ్ళ అమ్మ మీద ఏదో డౌట్ అట ఆయనకు. వీళ్ళని పంపించి అన్ని ఆరాలు తీసుకొని రమ్మన్నాడు. ఇక మనం పనోళ్ళం కదా, అందుకే పైసలు ఇచ్చిండు. అబ్బో, రాజ్ సారే అనుకుంటే ఈసారి కూడా మస్తు మంచోడు ఉన్నట్టున్నాడు కానీ పైసలు ఇచ్చిండంటే ఎంత మంచోడో. మరి ఏమనుకుంటున్నావు? ఇవాళ కూడా వస్తా అన్నాడు. అవునా? మళ్ళీ ఇవాళ కూడా వస్తాడట్నా? ఎందుకే? ఏమో, లోపల సార్ కంప్యూటర్లా ఏదో చేస్తాడట. నువ్వైతే ఎటు పోకుండా ఎవరిని రానియకుండా ఆనే కూసో గేట్ దగ్గర. నేను ఎవరిని రానియా, చిన్న పురుగును సీమాను కూడా రానియా. అట్లా నమ్మకంగా పనిచేయాలి. మరి రాజ్ సార్కి మనం ఎంత రుణపడి ఉన్నాం కదా. అవునే, మస్తు రుణపడి ఉన్నాం. మన పిల్లల చదువు కూడా ఆయననే చూసుకుంటాడు. నువ్వైతే నేను చెప్పింది విను. ఆయన వచ్చినప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయకు. గేట్ దగ్గరనే ఉండు, అర్థమవుతుందా? ఎవరన్నా వచ్చిండంటే నాకు ఫోన్ చెయ్యు. సరే. నేను సరే అంటేనే వాళ్ళని లోపలికి రాని, లేకపోతే రానియకు. సరేనే. పోనాడు. ముద్దపప్పు అంటే ముద్దపప్పు వీడు. ఈయనకిచ్చి పెళ్లి చేసిండు మా వాళ్ళు. ఈ విరాజ్ గారి టాలెంట్ ఏందో చూద్దాం. హలో విరాజ్ సార్. ఏంటి బేబీ, అంతా రెడీనా? అంతా రెడీ సార్. మా ఆయనను అక్కడ గేట్ దగ్గరనే ఉంచిన. మీరు డైరెక్ట్ వచ్చేసేయండి లోపలికి. మళ్ళీ వాడు నన్ను ఆపుతాడా? చెప్పేసావా వాడికి? చెప్పాను సార్, మీరు రండి. ఇక్కడే ఉన్నాను, వస్తున్నా. నాలో ఎంత అందం దాగుందో వీడన్నా నన్ను గుర్తించాడు. హాయ్ బేబీ. బా, అచ్చం హీరోలా ఉన్నాడు. కమాన్ మిస్టర్ విరాజ్. ఓ వావ్, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చదువుకున్నాను. పీజీ కూడా 1 ఇయర్ కంప్లీట్ అయింది. అంత చదువుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నావేంటి? నన్ను చదివించింది రాజ్ సారే. అవునా? అంత చదివింది ఎందుకేనా? పని చేయడానికి? రాజ్ సార్కి చదువుకున్న వాళ్ళంటేనే ఇష్టం. అందుకే నేను ఇక్కడ వర్క్ చేస్తానని అడిగాను. వెంటనే ఒప్పేసుకున్నాడు. చూస్తుంటే చాలా యంగ్గా కనిపిస్తున్నావు. ఎంతుంటుంది ఏంటి నీకు ఏజ్? 22. వాట్, 22?
మరి వాడిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని ఎప్పుడు కన్నావు? 18 ఏళ్ళకే పెళ్ళైంది నాకు. 2 పిల్లలు కూడా పుట్టేశారు. నీ మొగుడు అంత ఫాస్టా? వాడి బొంద 2 కన్నాడు, డీలా పడిపోయాడు. ఓ, అంటే చాలా దాహంతో ఉన్నావన్నమాట. ఇక్కడ అలా చెయ్యకు విరాజ్, లోపలికి వెళ్దాం. స్మార్ట్. నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? అఫ్ కోర్స్, నీకు అర్హత ఉందిలే. పద. వావ్, బ్యూటిఫుల్ బెడ్రూమ్. ముందు నువ్వు ఆ సిగరెట్ ఆపేసేయి. రాజ్ సార్కి సిగరెట్ అంటే అస్సలు పడదు. ఆ స్మెల్ ఇక్కడ వచ్చిందంటే నన్ను తిడతాడు. ఓ సారీ. ఓకేనా? ఇది ఆ రాజ్గాడి రూమా? ఇంత పెద్దగా? ఏమనుకున్నావు? ఇది అసలైతే మౌనికా ప్లేస్, తెలుసా? నేను కూడా అలాగే అనుకున్నాను. ఇలా 1000 మంది కలలు కన్నారు, మౌనికే కాదు. వాట్? నీకు తెలుసా రాజ్ మౌనికని లవ్ చేస్తున్నాడని? రాజ్ సార్ ఎవరిని లవ్ చేయడు. మౌనిక మేడం అట్లా అనుకున్నదేమో, చేస్తున్నాడు అనుకొని. వాట్ ద అలాంటి మాటలు మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. ఏంది, రాజ్ వాళ్ళ ఇంట్లో పనిచేసి మొత్తం రాజు లెక్క మారిపోయినావు? అవును మరి, ఆయన నేను అంతగా అభిమానిస్తాను. అంతగా అభిమానించే మీ రాజ్ సార్ గదిలోనే మకం పెట్టావా? చెప్పాను కదా, నా మొగుడికి అంత సీన్ లేదని. నువ్వేదో చేస్తానంటున్నావు కదా, కనీసం నీతోనైనా ఈ రూమ్లో కోరిక తీర్చుకుందామని. సూపర్. ఇలాంటి పని మనుషుల్ని నేను ఎక్కడా చూడలేదు. ఇలా ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్ నాతోనే ఇలా ఉంటావా? నాకు లవర్ ఉంది. ఉంటే ఏంటి, నాకు కూడా మొగుడున్నాడు. నువ్వు నాకన్నా సూపర్ ఫాస్ట్. ఐ లైక్ యూ. అయితే మనం ఇలానే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతాను. వావ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. లవ్ యూ బేబీ. మళ్ళీ రేపు వస్తావా? రోజు వస్తాను, ఫోన్ చేయి. మరి మీ వాళ్ళు వస్తే? వాళ్ళు వస్తే నేనే వస్తాను నీ దగ్గరికి. సూపర్. నా రూమ్కి వచ్చేసేయి. కార్తిక్ మౌనిక గురించి ఏ విషయం చెప్పట్లేదేంటి? వాడికి ఒకసారి ఫోన్ చేయాలి. పాపం, వాడు అసలే చాలా బిజీగా ఉన్నాడు. ఆఫీస్ అంతా వాడొక్కడే చూసుకుంటున్నాడు. ఊరికే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఈ రాక్షసేమో వెళ్దాం వెళ్దాం అంటోంది. ఏమైంది అన్నయ్య? అప్పటి నుంచి చూస్తున్నాను, చాలా టెన్షన్ పడుతున్నావు. ఏం లేదు చెల్లమ్మ, కొంచెం తలనొప్పిగా ఉంది. ఎందుకన్నయ్య? రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? నీ వదిన ఎక్కడ పడుకొనిస్తుందమ్మా? సావ చంపుతుంది నన్ను. పోనీలేండి అన్నయ్య. వదిన ఏం అడుగుతోంది? ఆ రాక్షసి వెళ్ళిపోదామంటోంది. అయితే వెళ్దాం అన్నయ్య. వదినకి ఇష్టం లేనప్పుడు ఎందుకు? నీకు తెలీదమ్మా తనేం చేద్దాం అనుకుంటుందో. ఇప్పుడు వెళ్ళడం అస్సలు కుదరదు. ఆ విషయం కొంచెం మెల్లిగా చెప్పన్నయ్య, వదిన అర్థం చేసుకుంటుంది. నీకేం తెలుసమ్మా దాని గురించి? అన్నయ్య, కాఫీ కలుపుకొని రానా? తలనొప్పి కొంచెం తగ్గిపోతుంది, టెన్షన్ కూడా తగ్గుతుంది. కలుపుకురా తల్లి, నా వల్ల అవ్వట్లేదు. రాత్రి అంతా ఒకటే గోల. ఏమైంది? నడుండి తొందర, బట్టలన్నీ చదువుకున్నా నేను. నడుండిగా. పిచ్చెక్కిందే నీకు? ఇగో, మొన్న అడిగితే మొన్న అద్దు అన్నావు, సరే అన్న. ఇవాళ పోదామన్నావు, ఇంకా బయలుదేరకపోతే నేనేం చేస్తున్నా నాకే తెలియదు చూడు. ఏం చేస్తావే? ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? అక్కడికి వెళ్ళాక నీకెందుకు అంత అర్జెంట్ ఉన్నది? ఏమన్నా జాబ్ చేస్తున్నావా? నేనేమన్నా చేసుకుంటా, నన్ను ఇప్పుడు తీసుకుపోవా ఇంటికి? నేను బట్టలు చదువుకున్నాడు, నన్ను ఒక్కదాన్నన్నా దించు. ఒక్కదాన్ని దించితే సస్తావు. ఆటలు మంచిగా రాని, మీ చెల్లె ముందట నాటకాలు ఆడుతున్నావు కదా. మధ్యలో నా చెల్లెని ఎందుకు తీస్తున్నావే ఊకే? ఇంకోసారి నా చెల్లె జోలు తీసినావంటే నేను ఇక్కడనే నరికి పాత్ర పెడతా చెప్తున్నా. అన్నయ్య, ఆగో చూడు, ఏమెక్కిచ్చిందో ఇది. ఎక్కియంగానే కథం నన్ను తిడతాండిగా. నన్ను నరికి పాత్ర పెడతా అని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అనలేడు. వచ్చినాకనే నన్ను అంటాడు. అడు, నన్ను తీసుకుపోవా? అర్జెంటుగా నన్ను ఇంట్లో దించి ఇప్పుడు. నేను తీసుకుపోను. ఇంకా మినిమం వారం రోజులన్నా కావాలి మనం పోవాలంటే. వారం రోజులా? ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తానా తీసుకుపోమని. నువ్వు గిట్ట తీసుకుపోలేవనుకో, ఊరేసుకొని చస్తా నేను రూమ్లా.
సావుపోవే, దరిద్రం వదులుతుంది. నాకు పట్టిన దరిద్రం మొత్తం వదులుతుంది. నువ్వు ఎంత తొందర చచ్చిపోతే అంత మంచిది నాకు. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వదినతోటి అలాగేనా మాట్లాడేది? మాటలు కంట్రోల్లో పెట్టుకో అన్నయ్య. తను నీ భార్య, భార్యతో అలా మాట్లాడొద్దు. అబ్బో, ఇక చేసిందంతా వేసి నంగనా చేసాలెత్తంది. ఇప్పటిదాకా ఏందో వేసిందిడా ఎక్కిచ్చి కూర్చున్నది. పోదాం సరే, రేపు ప్రొద్దున్న లేసి అన్నాడు నా మొగుడు. ఏం చెప్పిందో ఏమో ఇది కథం. పోవు లేదంటాండి, ఇప్పుడు వారం రోజులు అంటాండు. వదిన, నేనెందుకు అలా అంటాను? మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నాకు ఇక్కడ ఉండాలని ఏం లేదు వదిన. మరెందుకు ఎందుకు ఇన్నే ఉందామంటాండు వారం రోజుల దాకా? ఒకసారి అన్నయ్యతో మాట్లాడు వదిన. ఎందుకంటున్నాడో అర్థం చేసుకో. నువ్వు నాకు నీతులు చెప్పేదాన్ని వచ్చినావే. ఛీ చెల్లెమ్మ, దాంతో మాట్లాడకు, వేస్ట్. ఏందే, నువ్వు నాకు నీతులు చెప్తానవా? మొగుడితోటి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలని నువ్వు చెప్తానవా? నీకు మొగుడే దిక్కులేడు, నువ్వు నాకు చెప్తానవానే? అన్నయ్యని నేను అడిగి ఒప్పిస్తాను వదిన. అలా మాట్లాడకు. ఊరికూరికనే గొడవ పడుతూ అన్నయ్య మనసు ఎందుకు పాడు చేస్తావు? నువ్వు అంత కోపంగా ఉండకు వదిన. ఊరుకో, నేను అడుగుతాను అన్నయ్యని. సరి, నీ మొగుని మీద చేసినావో లేదో ఆడు గుట్టుకుమన్నాడు. ఇప్పుడు నేను గుట్టుకుమనాలని చూస్తానవానే? నువ్వు వాడు కూడా వద్దు, ఏమద్దు, ఎట్లా తీసుకపోవడం నేను చూస్తావు. స్వాతి, కంఫర్టబుల్గా ఉన్నావా? బాగానే ఉన్నాను బావా. నాకు బయట ఉన్నప్పుడు కడుపు నొస్తుంది. టాబ్లెట్ తెచ్చానుగా, వేసుకున్నావా? వేసుకున్నాను బావా, అయినా నొప్పిగానే ఉంది. ఇలారా. లోపల పడుకుందాం బావా. నిన్ను హత్తుకొని పడుకుంటే నొప్పి తెలీదు. పద. బావా, నిన్నొకటి అడగనా? అడిగే. ప్రొద్దున్న నుంచి 100 క్వశ్చన్లు అడిగి అడిగి చంపుతున్నావు. అడుగు. బావా, ఆడవాళ్ళు బయట ఉంటారు కదా, మగవాళ్ళు కూడా ఉంటారా? నువ్వు ఫస్ట్ బయట లోపల అనడం ఆపై పీరియడ్స్ అని చెప్పు. ఆడవాళ్ళలా మగవాళ్ళకు కూడా పీరియడ్స్ అవుతాయా? నీ మొహం. మగవాళ్ళకి ఎందుకు అవుతాయి? వాళ్ళేమైనా పిల్లల్ని కంటారా? పిల్లల్ని కనేది ఆడవాళ్ళే కదా బావా, వాళ్ళకి కష్టం అవుతుంది. ఈ పీరియడ్స్ కూడా వీళ్ళకే కావాలా? మగవాళ్ళకైతే ఏమవుతుంది? పిల్లల్ని కనేది ఆడవాళ్ళే కాబట్టి వాళ్ళకి పీరియడ్స్ అవుతాయి. పద, అలా ఎంతసేపు కూర్చుంటావు? బావా, పీరియడ్స్ అయితే పిల్లలు పుట్టడం ఏంటి? అలా ఎందుకు అవుతుంది? చూడు, అమ్మాయిలకి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ అంటే తెలుసు కదా? కోడిగుడ్డు. కోడిగుడ్డు ఎక్కడ ఉంటుంది? కోడి గుడ్డు ఎలా పెడుతుందో అమ్మాయిలకు కూడా చిన్న చిన్న ఎగ్స్ రిలీజ్ అవుతాయి కడుపులో. గర్భసంచి అంటే తెలుసుగా? అందులో ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవుతుంది. అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు ఆ ఎగ్ ఫర్టిలైజ్ అవుతుంది. అంటే అబ్బాయిది అమ్మాయిది కలిసిపోతాయి అన్నమాట. అప్పుడే ఎంబ్రియో ఫామ్ అవుతుంది, అంటే బేబీ. అప్పుడే పిల్లలు పుడతారా? మరి మనం కలిసాం కదా బావా, మనకెందుకు పుట్టలేదు ఇంకా? మనం కలిసాం కానీ నేను సేఫ్టీ మెథడ్స్ ఫాలో అయ్యాను కదా, అలా చేస్తే పిల్లలు కారు. మరి పీరియడ్స్ ఎందుకు వచ్చాయి? అలా ఎంబ్రియో తయారు కానప్పుడే పీరియడ్స్లా బయటకు వచ్చేస్తుంది అది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక అండం విడుదలవుతుంది. నీకు ఇవన్నీ ఎలా తెలుసు బావా? చదువుకుంటే ఎవరికైనా తెలుస్తాయి. మొద్దు మొహంలా చదువుకోకుండా. మళ్ళీ అదే మాట. మరి నువ్వు చదువుకోకుండా నన్ను సతాయిస్తున్నావు. మరి నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు బావా? మనకి కూడా పిల్లలు పుడితే బాగుంటుంది కదా. నీకేం చెప్పాను నేను? మనకి కొంచెం టైం కావాలి. నువ్వు నేను హెల్తీ ఫుడ్ తినాలి. అలా 6 నెలలు హెల్తీ ఫుడ్ తిన్నాకే పిల్లలకి ప్లాన్ చేద్దాం. అర్థమవుతుందా? అందరూ అలా చేస్తారా? మనమైతే ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వాలి. ఎందుకు బావా? స్వాతి, మన రిలేషన్ వట్టిది కాదు, బ్లడ్ రిలేషన్. మేనరికం కదా. నువ్వు నా మేనత్త కూతురివి. మనం దగ్గరి రక్త సంబంధికులం. అవును. అలా మేనరిక పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి పిల్లలు డిఫెక్టివ్గా పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
పిల్లలకి ఏదో ఒక లోపంతో పుడతారు. అవునా? ఎందుకు బావా? మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? అందుకే చెప్తున్నాను, హెల్దీ ఫుడ్ తిని టెస్ట్లు చేయించుకోవాలి. మనం కొన్ని టెస్ట్లు చేయించుకున్నాక ప్లానింగ్ చేసుకుంటే డాక్టర్ అడ్వైస్తో మంచి బేబీస్ పుడతారు. అలా చేస్తే ఇలాంటివేం కావు కదా? ఉహుం. కొంచెం ఛాన్సెస్ ఉండే ఉండొచ్చు. స్కానింగ్లో తెలిసిపోతుంది. వెంటనే అబార్ట్ చేసేసుకోవాలి. అంటే నీకు ఇంతవరకు తెలిస్తే చాలే. అసలు వాళ్ళు ఎందుకు పుడతారు ఒక్కసారి చెప్పు బావా. చూడు, మన బాడీలో జీన్స్ ఉంటాయి. జీన్స్ అంటే తెలుసా నీకు? మ్హూ. మరి ఇంకా నీకేం చెప్పాలి నేను? బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, మొద్దు మొహం దానా. జీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలికలు ఉంటాయి కదా. మా డాడీ పోలికలు నాకు వస్తాయి, మమ్మీ పోలికలు వస్తాయి. అలా మేనత్త పోలికలు, మేనమామ పోలికలు అంటారు కదా. మ్, అలా మన బాడీలో కొన్ని జీన్స్ ఉంటాయి అన్నమాట. మ్. ఇప్పుడు మన ఇద్దరిలో ఒకే రకం జీన్స్ ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే మనది రక్త సంబంధం కాబట్టి. మ్మ్. అయితే జీన్స్లో కొన్ని డిఫెక్టివ్ జీన్స్ ఉంటాయి, కొన్ని మంచి జీన్స్ ఉంటాయి. డిఫెక్టివ్ అంటే అందులో ఏదో ఒక అవకతవక ఉంటుందన్నట్టు. మ్, ఇద్దరివి డిఫెక్టివ్ జీన్స్ డామినేట్ చేశాయి అనుకో, పిల్లలు అలా పుడతారు. మంచి జీన్స్ డామినేట్ చేస్తే ఏం కాదు. మరి రక్త సంబంధం లేని వాళ్ళకి? రక్త సంబంధం లేని వాళ్ళకి ఇలా జీన్స్ మ్యాచ్ అవ్వవు కాబట్టి డిఫెక్టివ్ జీన్స్ డామినేట్ చేసే వీలుండదు. కొందరిలో ఎక్కడో అక్కడ డామినేట్ చేస్తే అలా పుడతారు. అయితే మనం పిల్లల్ని కనాలంటే ఇంకా అన్ని రోజులు వెయిట్ చేయాలా? నీకు ఇప్పుడు ఏం తొందర వచ్చిందే? నీకు 20 ఏళ్ళు, నాకు 25 ఏళ్ళు. మ్, పెద్దవాళ్ళమే కదా. నీకు 25 వచ్చాక చూద్దాం. మ్హూ. నాకు ఇప్పుడే కావాలి. నువ్వు ముందు చదువు నేర్చుకోవే మొద్దు. పుట్టే పిల్లలకి ఏం చదువు చెప్తావు? పుట్టే పిల్లలకి అన్నీ నేర్పించేలా తయారవుతేనే మనకి పిల్లలు. అయితే 2 నెలల్లో అన్నీ నేర్చుకుంటాను. ఈ మొహం ఒకసారి అద్దంలో చూసుకోవే.